నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా నిరుద్యోగ భృతి హామీ నెరవేరలేదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న నిరుద్యోగ భృతి హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీరెడ్డి మాట్లాడుతూ చదువుకొని నిరుద్యోగులైన వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన టీడీపీ ప్రస్తుతం ఆ ఊసే లేదన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పిన ఎన్నికల వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి వారికి 10,000 రూపాయలు వేతనం ఇవ్వనున్నట్లు ఎన్నికల బహిరంగంగా సభలో ప్రగల్భాలు పలికిన ప్రస్తుత ముఖ్యమంత్రి హామీని నెరవేర్చకపోగా వాలంటీర్లను ఇంటికి పంపించడం జరిగిందన్నారు. సచివాలయ సేవలు కూడా ప్రస్తుతం నిర్వీర్యం అయినట్లు ఆయన ఆరోపించారు. ఎక్కడా కూడా సచివాలయ సిబ్బంది పనిచేయటం లేదన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేసిన దాఖలాలు లేదన్నారు. అలాగే హౌసింగ్ శాఖకు సంబంధించి ఇంటి స్థలాలు గాని ఇండ్లు గాని మంజూరు కాలేదన్నారు. P4 అంటూ ప్రభుత్వ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్న గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అనంతరం ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బెల్ట రమేష్, ఎంపీ రవి, మస్తాని బేగం, కృష్ణయ్య, మహేష్, మణి, శ్రీధర్ రెడ్డి, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షాబుద్దీన్, పలాని, రాహుల్, ఇస్మాయిల్, ఆనంద్, సుధాకర్, భాస్కర్, బాలాజీ, లెక్చరర్ పళని, వెంకటేష్, జానకి, రామ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆనంద్ రెడ్డి, పునీత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆనాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇవ్వటం జరిగింది. సూపర్ 6 అని తీసుకురావటం జరిగింది. సూపర్ 6 అని ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలో తీసుకుంటే ఆ సూపర్ 6లో ఎన్ని కంప్లీట్ చేశారు, ఇంకా ఎన్ని స్టార్ట్ చేయలేదు. 20 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. దాదాపు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. కానీ ఇంతవరకు ఈ 24 నెలల కాలంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఆ పథకం స్టార్ట్ చేయలే. మరి అదేవిధంగా మహిళలకు 1,500 రూపాయలు 15 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే మహిళలకి 1,500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు. ఆ పథకాన్ని ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా మహిళలకి ఆ పథకం ఇవ్వలేదు. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు ప్రతి మహిళకు 18,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ మహిళలకు, ఓసీలకు 15,000 ఇవ్వడం జరిగింది. అంటే ఆయన 5 సంవత్సరాలు ఇచ్చిన హామీని అమలు చేయడం జరిగింది. ఈరోజు ఇచ్చిన జరుగుతున్న పథకాన్ని కూడా 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాన్ని స్టార్ట్ చేయలేదు. మరియు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. దాన్ని ఆ పథకాన్ని కూడా అటకెక్కించడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే ఇచ్చిన హామీలని పూర్తిగా యువతకి మరియు మహిళకి 1,500 కార్యక్రమం కానీ, మళ్ళీ ప్రతి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామన్నారు. ఆ పథకాన్ని అటకెక్కించడం జరిగింది. కాబట్టి ఇలా రైతులకి ప్రతి ఒక్కరికి 20,000 ఇస్తామంటే ఇప్పటికి ఓన్లీ 7,000 ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన హామీలని, అంటే మెయిన్ హామీలు ఇవన్నీ ఏది గత ప్రభుత్వంలో అదే ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలకి అమలు జరుగుతున్న కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపు చేయటం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి అని చెప్పి గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయట్లే. ఇలా ఎందుకంటే ఇదన్నీ కూడా ఒక ఎన్నికల్లో మనం ఒక హామీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి, ఆ నాయకుడి మీద ఉంటుంది. గతంలో మన ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ఉండేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా కాలం వచ్చినా కూడా అన్ని పథకాలని పూర్తిగా చెప్పిన పథకాన్ని చెప్పినట్టు అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని స్టార్ట్ చేయడానికి ఇంకా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది. మరియు అదేవిధంగా మహిళల్ని మోసం చేయడం జరిగింది. రైతులకు కూడా పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ మీరు ఇకనైనా మేల్కొని ఇమీడియట్ గా ఈ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలనేసి సందర్భంగా కోరుకుంటూ
లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్తారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్. చంద్రబాబు నాయుడు రాజకీయానికే వెన్నుపోటు ద్వారా వచ్చినాడు. మామని వెన్నుపోటు పొడిచి ఆ రోజు ముఖ్యమంత్రి అయినాడు. అదేవిధంగా ప్రతి ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి సాధ్యం కాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అవుతున్నాడే కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఏనాడు కూడా అతను ఇచ్చిన హామీలని నెరవేర్చిన చరిత్ర లేదు. మామని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలైన సందర్భంగా కొన్ని మనం అతను ఇచ్చిన హామీల్ని ఏవి నెరవేర్చినాడు ఏవి నెరవేర్చలేదు అనేది కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. మనకందరికీ తెలిసిన విషయమే. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రోజు మహిళల్ని అందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండారని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండే మహిళలకి వైఎస్ఆర్ చేయూత్ అని చెప్పి 18,700 రూపాయలు ఇస్తే దాన్ని చెడగొట్టాలా, దీనికి ధీటుగా ఏదో ఒకటి చేయాలని 18 సంవత్సరాలు నిండిన వయసు నుంచి 59 వయసు వరకు ప్రతి మహిళకి ప్రతి నెల 1,500 రూపాయలని చెప్పి మహిళల్ని అట్రాక్ట్ చేసినాడు. కానీ 2 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఆ మహిళలకు ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు వాలంటరీ వ్యవస్థ ఉండి ప్రజలకి అనేక రకాల